సమానంగా అన్నీ కలిసేటట్టు, పిండి అంతా ఈక్వల్గా కలిసేటట్టు ఇలా మనం కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, మనకి మెయిన్ పిండి అయితే మనకి రెడీ అయిపోతుందండి. అంతే, జస్ట్ మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో అరిసెలు చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. బియ్యం నానపెట్టుకుని అవి మళ్ళీ ఎండపెట్టుకుని ఆ బియ్యం తడి బియ్యాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఆ పని లేకుండా నేను జస్ట్ పొడిపిండి మనకు రెడీగా దొరికే వరిపిండితోనే ఇలా గోధుమ పిండి కలుపుకుంటూ ఇలా బియ్యంతో దీంతోనూ మనకి నానబెట్టే పని లేకుండా, పాకంతో పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఎక్కడ ఉండలు అవి ఏమీ లేకుండా మనం స్మాషర్తో కానీ ఇలా అట్ల పుల్లతో కానీ బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనకి అంటుకోకుండా ఉండడానికి నెయ్యి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, సువాసన బాగుంటుందన్న ఉద్దేశంతో. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కొక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఆ పొయ్యి మీద మనం సన్న మంట మీద ఇలా కలుపుతూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు